అంతే తప్ప ఎల్లుమల్లికి పోయి ఆ హుండీలన్నీ నింపి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి పైసలు ఇచ్చొచ్చుడు అనేది వద్దు. దాంతో నీ మీద నీ ధర్మం మీద నువ్వే ద్రోహం చేసినవుతావు, ఆ యొక్క ఏమంటారు మీ దీక్ష భంగం కలిగించున్నది. కాబట్టి వావర్ స్వామి దగ్గరికి పోవడం అనేది చాలా తప్పు. ఈ ఆనవాయితీ ఎట్లొచ్చింది అంటే గురుస్వాములకు తెలియదు, అంతకుముందు వారు వేరు. మన దగ్గర ఉన్న చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఏదైనా చెప్పిందంటే అది నమ్మేస్తారు, చాలా తొందరగా నమ్మేస్తారు. అది ఎందుకు ఏమిటి అనేది చూడరు. ఎందుకు అదొక్కటే మన దగ్గర ఉన్న డ్రాబ్యాక్, దాన్ని సరి చేసుకోవాలి. అసలు మన చరిత్రకు సంబంధించింది కాదు అని తెలిసినప్పుడు దాన్ని ఆలోచించాలి, ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, అవసరం ఏంటి. ఈ రోజుల్లో అంటే గురుస్వాములు కూడా ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సినటువంటి విషయం ఇది. తప్పకుండా చెప్పాలి, చెప్తున్నారమ్మా. ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది. 90% ఆ వావర్ స్వామి దగ్గరికి పోవడం అనేది తగ్గింది, ఇంకా తగ్గాలి. ఆ 10% ఏదైతే ఉందో అది కూడా తగ్గాలి. వావర్ స్వామికి మనకు ఎలాంటి సంబంధం లేదు. మీరు దర్శనం అయ్యప్పని చేసుకోండి, ధర్మశాస్త్రాలను చేసుకోండి, ఎక్కడైనా పోవచ్చు. ఆ యొక్క వావర్ స్వామి దగ్గరికి పోకండి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే మన వాళ్ళు పోతేనే మనం మా 41 దీక్షలు, అలాంటిది ఎవడో సంబంధం లేని వ్యక్తి సమాధి దగ్గరికి పోయి తిరగాల్సిన అవసరం ఎవరికి లేదు.